హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న 2 రూపీస్ కాయిన్స్ అండి. 2 రూపీస్ కమామరేటివ్ కాయిన్స్. కమామరేటివ్ అంటే ఏంటంటే బొమ్మల కాయిన్లని కమామరేటివ్ కాయిన్స్ అంటారండి. మీరు కమామరేటివ్ అనే కాయిన్స్ అనే పదం వినుంటారు, కానీ కమామరేటివ్ అంటే కొంతమందికి తెలియదండి. కమామరేటివ్ అంటే ఏంటంటే బొమ్మల కాయిన్స్. ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ అండి. 2 రూపీస్లో పెద్ద కాయిన్ అండి ఇది. ఈ కాయిన్స్ చాలామంది దగ్గర ఉన్నాయి, చాలామంది చూసే ఉంటారు. ఇది 1982 సంవత్సరంలో అయితే తయారైందండి. అంటే 1982 సంవత్సరంలో తయారైంది. ఇది తయారు చేసిన మెటల్ కాపర్ నికెల్తో తయారు చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్, 8 గ్రాములు ఉంటుంది. దీని సైజు 28 mm, షేపు సర్క్యులర్ షేప్. ఈ కాయిన్ మనకు 2 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు. ఫైన్ కండిషన్లో 10 రూపీస్, వెరీ ఫైన్ కండిషన్లో 15, ఎక్స్ట్రా ఫైన్ 20, UNC 50. రేరిటీ అంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఇవన్నీ కూడా కామన్ కాయిన్స్ అండి. ఈ కాయిన్ అనేది UNCలో ఉంటేనే మీకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి. కామన్ కాయిన్ కేటగిరీలో ఈ కాయిన్ని 4 రూపీస్ 5 రూపీస్ కొంటారండి. అంతకు మించి దీనికి ఎక్కువ విలువ అయితే లేదండి. అదే UNC కండిషన్లో ఈ కాయిన్ ఉన్నట్లయితే మీకు 25 రూపీస్ అయితే వస్తాయండి. నెక్స్ట్ 9th ఏషియన్ గేమ్స్ 1982 అండి. ఇలాంటి కాయిన్లే మళ్ళీ మనకి పావలా 25 పైసా కాయిన్లో తయారు చేయబడిందండి. నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను దాని గురించి. ఆ వీడియో కొంతమంది చూసినట్లు ఉన్నారు. ఆ వీడియో చూసినట్లయితే దీనిలో ఈ కాయిన్ కన్నా కూడా 25 పైసా హైదరాబాద్ మింట్ అనేది అయితే అది రేర్ కాయిన్ అండి. దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ కాయిన్ 9th ఏషియన్ గేమ్స్ 1982 అండి. ఇది తయారు చేయబడిన సంవత్సరం వచ్చి 1982 అండి. ఇది తయారు చేసిన మెటల్ కాపర్ నికెల్, వెయిట్ 8 గ్రామ్స్, సైజు 28 mm, షేపు సర్క్యులర్ అండి. మింట్ వచ్చేసి బాంబే మింట్ అండి. మింటు బాంబే మింటు. ఇవి కూడా కామన్ కాయిన్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. వీటికి పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదు. అదే UNC కండిషన్లో అయితే దీనికి ఒక 30 నుంచి 40 రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఓన్లీ UNC కండిషన్లో మాత్రమే దీనికి 30 నుంచి 40 రూపీస్ అయితే వస్తాయండి. అయితే ఇక్కడ బుక్లో 75 అని ఉంది, కానీ ఈ ధర దీనికి రావాలంటే, ఇక్కడ ఉన్న 75 రావాలంటే ఇంకో 4-5 ఇయర్స్ అయితే దానికి ఆ ధర అయితే వస్తుందండి. అంటే ఎంత పాత పడితే అంత కొంచెం దీనికి వాల్యూ అనేది పెరుగుతుందండి. ప్రజెంట్ అయితే ఇది కామన్ కాయిన్ కేటగిరీలో ఉండటం వల్ల దీనికి అంత డిమాండ్ ఏమీ కూడా లేదండి. ముందు చూపించిన 1982 కాయిన్కి దానికి ఎలాంటి డిమాండ్ లేదండి. ఈ 1982 ఏషియన్ గేమ్స్కి కూడా ఎలాంటి డిమాండ్ కూడా లేదండి. ఇవి చాలా ఎక్కువ తయారవడం వల్ల ఇవి కామన్ కాయిన్స్ కేటగిరీలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ 1993, 1993లో ఈ కాయిన్లు అయితే తయారైనాయండి. ఇది ఇయర్ 1993. మెటల్ కాపర్ నికెల్, వెయిట్ 6 గ్రామ్స్, సైజు 26 mm, షేపు 11 సైడెడ్. దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఉన్న నక్కులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా 11 సైడెడ్ ఉంటాయంట. ఇది వచ్చేసి 2 మింట్లో అయితే తయారు చేయబడింది. బాంబే మింటు, హైదరాబాద్ మింట్ అండి. ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయంటండి. ఈ స్మాల్ ఫ్యామిలీ కాయిన్స్ అనేవి స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఎలాంటి కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే UNC కండిషన్లో ఇక్కడ 300-500 ఇచ్చారు, కానీ ఈ రేటుకి అయితే ఎవరు కొనట్లేదండి. ఇవి UNCలో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 100 నుంచి 150 రూపీస్ అయితే వస్తాయండి. ప్రజెంట్ అయితే ఇంకా ఒక 2-3 ఇయర్స్ అయితే 300-500 అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే వీటికి అంత డిమాండ్ అనేది లేదండి. కొన్ని కాయిన్లు అయితే బుక్లో ఎక్కువ రేట్ ఇచ్చాడండి, కొన్ని కాయిన్లకి తక్కువ రేట్ ఇచ్చాడు. అలాగే ఈ కాయిన్లకు కూడా బుక్లో ఎక్కువ రేట్ ఇచ్చాడండి. ఈ రేటు దీనికి రావాలంటే ఇంకో 2-3 ఇయర్స్ అయితే టైం అయితే పడుతుందండి. నెక్స్ట్ వరల్డ్ డైవర్సిటీ బయోడైవర్సిటీ వరల్డ్ ఫుడ్ డే, బయోడైవర్సిటీ వరల్డ్ ఫుడ్ డే 1993 అండి. ఈ కాయిన్ కూడా 1993 ఇయర్లో అయితే తయారు చేయబడిందండి. ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్. దీని వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ అండి. సైజు 26 mm, షేపు 11 సైడెడ్. ఇది కూడా 11 సైడెడ్ అండి. ఇది కూడా 2 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, హైదరాబాద్ మింటు. ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఫైన్ కండిషన్లో
బాంబే మింట్ 20 రూపీస్, హైదరాబాద్ మింట్ 30 రూపీస్, వెరీ ఫైన్ కండిషన్లో 30, 50. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో బాంబే 50 రూపీస్, హైదరాబాద్ 100 రూపీస్ అండి. నెక్స్ట్ యుఎన్సి కండిషన్లో బాంబే మింట్ 300 అంటే 300 రూపాయలండి. హైదరాబాద్ మింట్ అనేది 500 రూపీస్ ఉందండి. అంటే ఈ స్మాల్ ఫ్యామిలీలో హైదరాబాద్ మింట్ కాయిన్స్ అనేవి కొంచెం వాల్యుబుల్ కాయిన్స్ అండి. వీటి ధర అయితే 500 ఉందంటండి యుఎన్సి కండిషన్లో. అయితే ఇక్కడ ఉన్న కండిషన్, ఇక్కడ ఉన్న చెప్పిన ధరలకైతే ఇవి ఎవరు కొనలేదండి. ప్రజెంట్ మార్కెట్లో ఇవి 100 రూపాయలకు కూడా దొరుకుతున్నాయండి యుఎన్సి కండిషన్లో ఇవి 100 రూపాయలకు కూడా బయట దొరుకుతున్నాయి. 100, 150కి అవసరాన్ని బట్టండి. ఒకవేళ ఆ కాయిన్ ఎవరికైనా అవసరం అనుకోండి, కంపల్సరీగా నీడ్ అయితే దాన్ని 200 పెట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారండి. అంటే మనకు అవసరం అయితే దాన్ని ఎంత రేటు పెట్టైనా కొనేవాళ్ళు ఉంటారండి. ఇది కూడా 2 రూపీస్ కాయినే అండి. ఇలాంటి కాయిన్స్ చాలామంది చూసే ఉండొచ్చు. వాటర్ ఫర్ లైఫ్ ఓల్డ్ ఫుడ్ డే 1994. ఇది 1994 సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి. దీని ఇయర్ వచ్చేసి 1994. ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్ అండి. దీని వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ అండి. సైజు 26 mm, షేపు 11 సైడెడ్ అండి. ఇది 3 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు 3 మింట్లో తయారు చేయబడింది. దీనిలో కలకత్తా మింట్ అనేది కామన్ కాయిన్ అండి. దీనికి యుఎన్సి కండిషన్లో మాత్రమే వాల్యూ ఉంటుందండి. నార్మల్ కండిషన్ ఏ కండిషన్లో ఉన్నా ఈ కాయిన్ బయట మార్కెట్లో 10 రూపీస్కి అయితే అమ్ముతున్నారండి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే ఈ కాయిన్స్ మొన్నటి వరకు 10 రూపీస్కి అయితే అమ్మారండి. మరి ప్రజెంట్ ఇప్పుడు రేట్ ఏమైనా పెంచుతారో లేదో అయితే నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే మొన్నటి వరకు అయితే దీని వాల్యూ 10 రూపీస్ అయితే అమ్మారండి. ప్రజెంట్ ఒకవేళ పెరిగితే మా అయితే ఒక 15 రూపీస్ అట్లా అవుతుందేమో. నెక్స్ట్ గ్లోబలైజింగ్ ఇండియన్ అగ్రికల్చర్ ఆగ్రి ఎక్స్పో కాయిన్ అండి. దీనిపైన ఇలా ఎద్దు బొమ్మలా ఉంటుందండి. ఇది 1995 సంవత్సరంలో తయారు చేయబడిందండి. ఈ మెటల్ వచ్చేసి కాపర్ నికెల్, తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్. దీని వెయిట్ 6 గ్రామ్స్ అండి. సైజు 26 mm, షేపు 11 సైడెడ్. ఇది కూడా 11 సైడెడ్ అండి. నెక్స్ట్ మింట్ వచ్చేసరికి 2 మింట్లో తయారు చేయబడిందండి ఈ కాయిన్. బాంబే మింటు, కలకత్తా మింటు ఇవి 2 కూడా రేర్ కాయిన్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఈ 2 కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. బాంబే మింట్ అనేది కొంచెం వాల్యూ తక్కువ ఉంటుందండి. కలకత్తా మింట్కి అయితే వాల్యూ అనేది ఎక్కువ అయితే ఉంటుందండి. ఈ కలకత్తా మింట్ అనేది కొంచెం ఎక్కువ ధర ఉందండి. అంటే బాంబే కన్నా కలకత్తాకి ఎక్కువ ధర ఉందండి. యుఎన్సి కండిషన్లో ఇక్కడ దీనికి 1500 ఇచ్చారు, కానీ బయట మార్కెట్లో యుఎన్సి కండిషన్లో ఈ కాయిన్ 300, 250, 400 కూడా దొరుకుతుందండి. ఇక్కడ ఈ బుక్లో ఇచ్చిన రేట్ రావాలంటే మనకి ఎవరికన్నా డిమాండ్ అన్నా ఉండాలి, లేదా ఒక 2-3 ఇయర్స్ వెయిట్ అన్నా చేయాలి. వెయిట్ అన్నా చేయగలిగితే మన దగ్గర ఉన్న కాయిన్లు మంచి కండిషన్లో ఉండి మనం వాటిని జాగ్రత్తగా దాచుకోగలిగితే మనకైతే తర్వాత అయితే ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఆర్ అంటే రేర్ కాయిన్ కేటగిరీలో ఉంటే కంపల్సరిగా భవిష్యత్తులో అయితే ఆ కాయిన్లకి వాల్యూ అయితే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ 8th వరల్డ్ తమిళ్ కాన్ఫరెన్స్ సెయింట్ తిరువల్లూర్ 1995 అండి. ఇక్కడ ఋషి బొమ్మ ఉంటుందండి. ఇది సెయింట్ తిరువల్లూర్ అండి. దీన్ని ఇలాంటి కాయిన్స్ని తమిళ్ సేన్ అని కూడా అంటారండి. తమిళ్ కాయిన్స్ ఇలాంటి వాటిని తమిళ్ సేన్ అంటారు. ఈ సెయింట్ తిరువల్లూర్ కాయిన్స్ 1 రూపీ స్టీల్ కాయిన్స్ ఉన్నాయండి. ఇంకా 2 రూపీస్ కాపర్ నికెల్ కాయిన్ ఉంది. 5 రూపీస్లో కూడా కాపర్ నికెల్ కాయిన్లు అయితే ఉన్నాయండి. ఇది 1995 ఇయర్లో అయితే తయారు చేయబడిందండి. ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ 6 గ్రామ్స్, సైజు 26 mm, షేపు 11 సైడెడ్, మింటు బాంబే మింటు. ఇక్కడ చూడండి, ఈ కాయిన్ ఫైన్ కండిషన్లో దీని ధర 50 రూపీస్ బుక్లో ఉందండి. కానీ ఫైన్ కండిషన్లో దీని బయట మార్కెట్లో 20-25 రూపాయలకి అమ్ముతున్నారు, కొంటున్నారు కూడా అండి. అంటే దీని కండిషన్ బట్టి ధర అనేది ఉంటుందండి. యుఎన్సీలో అయితే దీని ధర ప్రజెంట్ మార్కెట్లో 300 to 400 ఉందండి. ఇక్కడ ఈ బుక్లో అయితే 1200 ఇచ్చారు, కానీ ఈ రేటుకి అయితే ఎవరు కొనట్లేదండి. జనరల్గా 300 to 400 ఉందండి యుఎన్సీ కండిషన్లో. ఇదైతే రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. భవిష్యత్తులో అయితే దీని విలువ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాయిన్ అండి, చాలా వాల్యుబుల్ రేర్ కాయిన్ అండి.
సుభాష్ చంద్రబోస్ సెంటినరీ 1996 1996 సంవత్సరంలో ఇదైతే తయారు చేయబడిందండి. ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్. దీని వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ అండి. సైజు 26 mm, షేప్ 11 సైడెడ్. దీని షేప్ కూడా 11 సైడెడ్ అండి. మింట్ వచ్చేసి కలకత్తా మింట్ రేర్ అండి. ఇంకో మింట్ కూడా ఉంది, దానికన్నా కలకత్తా మింట్ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ ఒకే ఒక మింట్లో అయితే తయారు చేయబడిందండి. ఇది కలకత్తా మింట్లోనే తయారైందండి. ఈ కాయిన్ అనేది చాలా రేర్ కాయిన్ అండి, ఎందుకంటే ఈ కాయిన్లు చాలా తక్కువ ప్రింట్ అయినాయండి. యాక్చువల్గా ఈ కాయిన్ 1997లో ప్రింట్ అవ్వాలండి. ఏంటంటే ముందుగా ఈ కాయిన్లు కొన్ని కాయిన్లు మాత్రం తప్పుగా ప్రింట్ అయినాయి. అంటే 1997 బదులుగా 96 పట్టడం వల్ల ఈ కాయిన్ అనేది రేర్ అయిందండి. యాక్చువల్గా 97 అనేది ప్రింట్ చేయాలంటండి. కొన్ని కాయిన్లు అంటే చాలా తక్కువ కాయిన్లు ఇవి. నాకు తెలిసిన ఒక కాయిన్ బయర్ గారు చెప్పడం అయితే ఒక 100 కాయిన్లు ఏమో ప్రింట్ అయినాయి అని అయితే ఆయన చెప్పారండి. ఇది చాలా రేర్ కాయిన్ అంట. యాక్చువల్గా ఈ కాయిన్లు 1997లో తయారవ్వాలంటండి. కానీ పొరపాటున ఏంటంటే 1996 అని పట్టడం వల్ల ఈ కాయిన్ అయితే రేర్ అయిందండి. చాలామంది దగ్గర సుభాష్ చంద్రబోస్ కాయిన్లు ఉన్నాయి కానండి, అవన్నీ కూడా 1997 కాయిన్లు ఉన్నాయండి. 1997 కాయిన్స్ కన్నా ఈ 1996 కాయిన్స్ అనేవి చాలా వాల్యుబుల్ అండి. ఇక్కడ మీరు దీని ధర చూసినట్టయితే ఫైన్ కండిషన్లో 4000, వెరీ ఫైన్ కండిషన్లో 5000, ఎక్స్ట్రా ఫైన్ 7500, యూఎన్సీలో 20,000 ఉందండి. అయితే ప్రజెంట్ అయితే ఈ కాయిన్ మొన్నటి వరకు కూడా యూఎన్సీ కండిషన్లో కాయిన్లు నాకు తెలిసిన ఒక బ్రదరు 10,000కి అయితే ఒకళ్ళు కొనటం అయితే నాకు తెలుసండి. అయితే ఈ బుక్లో అయితే దీని ధర 20,000 అయితే ప్రజెంట్ ఉంది, కానీ ఈ ధరకైతే ప్రజెంట్ అయితే ఎవరో కొనరండి. అయితే ముందు అయితే ఖచ్చితంగా దీని విలువ అయితే పెరిగే అవకాశం అయితే 100కి 100% ఉందండి. ఎందుకంటే ఈ 1996 సుభాష్ చంద్రబోస్ కాయిన్లు అనేవి చాలా తక్కువ తయారవడం జరిగిందండి. ఈ కాయిన్లు కానీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో అయితే వీటి వల్ల మీకు ఎక్కువ డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామందికి ఏ కాయిన్ విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేనైతే ఏ కాయిన్ ఎంత రేటు ఉంటుందో ఖచ్చితంగా అన్ని కాయిన్ల గురించిన ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియోలో అయితే చెప్తానండి. మీరు చాలా ఓపికగా ఉండి నా వీడియోస్ చూసినట్లయితే ఏ కాయిన్ ఎంత రేటు ఉంటుందో తెలుసుకొని అలాంటి కాయిన్లు అయితే కలెక్ట్ చేసుకుంటే మీరు ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో ఎలా సేల్ చేయాలో కూడా నేను చెప్తానండి. నాకు తెలిసిన కాయిన్ బయర్స్ అయితే ఉన్నారు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే అక్కడ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ కాయిన్లన్నీ కూడా అయితే అక్కడ సేల్ చేయడం అయితే జరుగుతుందండి. మీరెవరో కూడా మోసగాళ్ళకి డబ్బులు కట్టకండి. యూట్యూబ్లో లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తాం అని కొంతమంది పెట్టే మాత్రం నమ్మకండి. ఇది నిజమైన కాయిన్ వాల్యూస్ ఉండే పుస్తకం అండి. ఈ పుస్తకంలో ఉండే వాల్యూస్ మాత్రమే నిజమైనవి అండి. కొన్ని కాయిన్లు ఈ బుక్ దీనికన్నా తక్కువ రేటు ఉండేవంటే, కొన్ని ఎక్కువ ఉండేవంటే, కొన్ని ఈ బుక్లో ఎగ్జాక్ట్ రేట్ ఉండే కాయిన్లు కూడా కొన్ని ఉంటాయండి. ఈ బుక్ మాత్రమే నిజమండి. బయట కొంతమంది ఫేక్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే సామాన్యమైన ప్రజలను మోసం చేయడానికి దీనికి 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి, 2 కోట్లు వస్తాయి, 5 కోట్లు వస్తాయి అని చెప్పి చాలామందిని అయితే మోసం చేస్తున్నారండి. దయచేసి మీరు ఎవరో కూడా అలాంటి మోసగాళ్ళకి ఎలాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఎవరికి కూడా కట్టే పని లేదండి. మీరు మీ దగ్గర ఉన్న నాణ్యాలను కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చి అమ్మేసుకోవచ్చండి. లేదా మీ దగ్గర ఏమైనా రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మన దగ్గర రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు కొనడానికి కొంతమంది కాయిన్ బయర్స్ అయితే ఎప్పుడు కూడా రెడీగా ఉంటారండి. రేరు స్కేర్ కొనడానికి. కామన్ కాయిన్లు అయితే అవి అమ్మడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. రేర్ కాయిన్లు అయితే మాత్రం ఖచ్చితంగా వెంటనే సేల్ అవుతాయండి. చెన్నైలో అయితే ఈ నెల ఆగస్టు 8, 9, 10వ తారీఖుల్లో కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దగ్గరగా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెన్నై వెళ్ళి మీ దగ్గర కాయిన్లు అయితే సేల్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పనికొచ్చే మరిన్ని వీడియోలు చేస్తానండి. థ్యాంక్ యూ.